ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. దేవుడు ఎవరైతే అలసిపోయారో, ఎవరైతే శక్తిని కోల్పోయి నా వల్ల కాదు అని దేవుని సన్నిధానంలో ఎవరైతే మొరపెడుతున్నారో, అన్ని విషయాల్లో రోగము కావచ్చు, అలసట కావచ్చు, ఆర్థిక స్తోమతలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, అలానే గర్భఫలం విషయాల్లో, అన్ని విషయాల్లో మేము అలసిపోయాము అని ఎవరైతే దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారో, శక్తిని కోల్పోయి ఉన్నారో, దేవుడు నేడు వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేడు నేను నీకు బలాభివృద్ధిని కలుగజేస్తాను అని దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే శక్తిని కోల్పోయినప్పటికీ కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటారో, వాళ్ళకంట దేవుడు బలాభివృద్ధిని అన్ని విషయాల్లోనూ, అన్ని రంగాల్లోనూ వాళ్ళని హెచ్చించటానికి దేవుడు నేడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని హెచ్చించబోతున్నాను అనేసి. యెషయా 40వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది అంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అంట. శక్తిని కోల్పోయి అలసిపోయి నా వల్ల కాదు అనుకున్న సందర్భంలో యోబు అన్నిటినీ కోల్పోయాడంట. సమస్తాన్ని కోల్పోయినప్పుడు తనకి దేవుడు మరలా 100 ఇవ్వటం జరిగింది. ఏదైతే కోల్పోయాడో దానికి మించిన దాన్ని దేవుడు యోబుకి ఇవ్వటం జరిగింది అంట. అలసిపోయాడు యోబు కూడా, సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క రోజులో రెప్పపాటున సమస్తాన్ని కోల్పోయాడు. పిల్లల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, పేరుని, ప్రఖ్యాతిని, సమస్తాన్ని కోల్పోయిన సందర్భంలో దేవుడు మరలా తిరిగి ఇవ్వటం జరిగింది. యోబు తన సన్నిధి, దేవుని సన్నిధి ఏదైతే ఉందో ఆ సన్నిధిలో నుంచి ఎక్కడా కదలకుండా దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టాడంట. ప్రార్థనలో పోరాడాడంట. ఎప్పుడైతే అలసిపోకుండా పోరాడాడో యోబుకి దేవుడు సమస్తాన్ని దయచేయటం జరిగింది. అలానే నేడు సమస్తాన్ని కోల్పోయి ఉన్నావా నువ్వు, దేవుడు నీకు అన్నిటినీ, అన్ని రంగాల్లోనూ బలాభివృద్ధిని దయచేస్తాను అని దేవుడు నేడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.